ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, చూడండి, ఈరోజు నిజాలు ఏంటివో కొన్ని వాక్యాలు మనం తెలుసుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, దేని విషయంలో అంటే పాస్టర్లు ప్రకటిస్తున్న ఈ యొక్క వాక్యము లేదా ఈ యొక్క ప్రకటన కరెక్టేనా అంటే చర్చిలో చెప్తున్న వాక్యము ఎంతవరకు కరెక్టు అని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మీరే ఆలోచించండి. నీతిగా నిజాయితీగా నడవాలని ఆశ కలిగిన వారు ఆలోచించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దామండి. వీరు ప్రకటిస్తూ ఇలా అంటారండి. మొదటిగా మీకు అందరికీ తెలిసినవే కొన్ని మీకు తెలియపరుస్తాను. మొదటిగా కయ్యను హేబెలు గురించి బైబిల్లో మనం చూసినట్లయితే, లేదా ఆదము గురించి మొదట చూసినట్లయితే, ఆదము పండు తిన్నాడు, అందువలనే పాపులమైనము అనే మాట కూడా మాట్లాడతారు. మరి పండు ఎందుకు తిన్నాడు, దేవుడు తినకుండా ఎందుకు ఆపలేదు అనే ఆలోచన ఎవరికి రాదు, వచ్చినా దాన్ని గ్రహింపరు. అలాగే కయ్యను హేబెలు దగ్గరికి వస్తే, హేబెలు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. కయ్యను అసూయతో తన సహోదరుని చంపేశాడని మరి బైబిల్ చెప్తుంది. అయితే వీరు ఏమంటారంటే, కయ్యను దుష్టుడు, హేబెలు నీతిమంతుడు అని చెప్తుంటారు. ఇప్పుడు కయ్యను దుష్టుడని బైబిల్ చదివినా లేదా విన్నా ఆ మాటలను బట్టి లేదా ఆ యొక్క వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. కయ్యను తమ్ముడు చంపాడు కాబట్టి దుష్టుడు, లేదా ఏమంటారు లోపల అసూయ ఉన్నది ఆయనకి. హేబెలుకు దగ్గరికి వస్తే మంచితనము, ఆయన నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. అంటే మంచితనాన్ని బట్టి అతనికి లోపల అసూయ లేదు కాబట్టి అతన్ని నీతిమంతుడుగా దేవుడు రుజువు ఇచ్చింది. వీళ్ళు ఇది చెప్తారు. అయితే ఇక్కడ వీరి విషయంలో వీరు ఏం చెప్తారంటే, ఆదము గారు పండు తిన్నారు కాబట్టే పండు తిని పాపం చేశాడు అని వీళ్ళు అంటారు. అంటే దేవుని మాట తప్పాడు అని అంటారు. మరి మేము వెళ్తున్న మార్గంలో తప్పుతున్నామా లేదా గ్రహింపరు. నేను చెప్పేది ఏంటిదంటే, ప్రియమైన వాళ్ళరా, పాస్టర్లు చాలామంది చెప్పడానికి మాత్రమే ఉంటారు, వినరు, గ్రహింపరు. విన్నా కూడా గ్రహింపరు. అది ఎందుకు ఉంది అనేది వాళ్ళకి అర్థం అవుతుందేమో కానీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు. అర్థమైనదని వదిలేస్తారు. గనక దీన్ని గ్రహించండి ప్రియమైన వాళ్ళరా. నేను అనేది ఏంటిదంటే, ఇప్పుడు హేబెలు ఉన్నాడు, హేబెలు నీతిగా బతికాడు, నీతిగా బతికితే బతికిస్తాడు దేవుడు. నీతిగా ఉన్నవారికి నీతిమంతుడని పేరు పెడుతుండే దేవుడు ఖచ్చితంగా. హేబెలు కానీ నువ్వు కానీ నేను కానీ నీతిగా బతికితే ఖచ్చితంగా నీతిమంతుడని దేవుడు మనకు గెలిపిస్తాడు. కనుక ఇప్పుడు అలాగే మరి చాలా ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కనుక నేను కావలసిన కొన్ని తీసుకొని చెప్తాను ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మొదటిగా షద్రక్, మెషక్, అబేద్నెగో, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ప్రియమైన వారలారా. వీరి ముగ్గురిని అగ్నిగుండములో వేసినప్పుడు వీరు కాలకుండా బయటికి వచ్చారు. అదే దేవుడు వారిని కాలకుండా బయటికి తెచ్చినట్టు బైబిల్ చెప్తుంది. అది చదివిన వారికి, గ్రహించిన వారికి అందరికీ అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఇది చెప్తారు. ఇది చెప్పి ఇక్కడ ఏమంటారంటే, దేవుడు షద్రక్, మెషక్, అబేద్నెగోని వీళ్ళకి విడుదల అగ్నిగుండంలోని రక్షించిన దేవుడు నిన్ను రక్షించాడా అనే మాట మాట్లాడతారండి. అయితే ఇక్కడ బైబిల్లో ఏముంది, నేను చెప్పేది చాలా సూటిగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. నేను చెప్పేది ఏముందంటే, అక్కడ దేవుడు కాపాడాడు, 100% కాపాడాడు, నేను కాదనట్లేదు. కానీ కాపాడుతాడు అంటారు చూడు వీళ్ళు. ఇక్కడ వీరిని కాపాడిన దేవుడు నిన్నెందుకు కాపాడోడు అనే మాట మాట్లాడతారు ప్రియమైన వాళ్ళ. ఇది చాలా
ఒక వింతగా ఉంది ప్రియమైన వారలారా వినడానికి, లేదా ఇది మనుషుల్ని మోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకని మీకు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చూడండి, నీకు నీకు రక్షిస్తాడు అనే మాట మాట్లాడతారు. అలాగే ఇంకొక వాక్యానికి వెళ్ళినట్లయితే, దానియేలు గారు సింహము గృహలో వేసినప్పుడు దానియేలు గారు దానియేలు గారిని తినకుండా, లేదా ఆ సింహము గృహాల నుండి దేవుడు తప్పించినట్టుగా మరి చదివిన వారికి కానీ విన్న వారికి కానీ చాలామందికి ఇది తెలిసిన వాక్యమే. ఇక్కడ కూడా దానియేలు గారు ఇక్కడ కరెక్టే, దానియేలు గారిని రక్షించడం వరకు కరెక్టే, కానీ నిన్ను రక్షించడా అనేమాట. ఇట్లా ఇది ఎందుకు ఇట్లా, ఇది ఒకటి బైబిల్లో కలపకూడదు, ఒకటి తీయకూడదు అనే మాట చాలామందికి తెలుసు. అయినా మళ్ళీ వారు అలాగే చెప్తూనే ఉంటారు. కనుక నేను అనేది ఏంటిదంటే, ఇప్పుడు అక్కడ ఉన్నది కరెక్టే చెప్తారు, కానీ వీళ్ళు తీసుకుంటారు, ఇక తర్వాత వీళ్ళ చేతిలో తీసుకుంటారు. ఏమని? మిమ్మల్ని రక్షించాడా, మిమ్మల్ని కాపాడడా అనే మాట. ఇంకా మూడోదికి వస్తే దావీదు గారు ఉన్నారు. దావీదు గారు కూడా ఇదే మాట. దావీదు గారు గొల్లియతుని చంపాడు, సింహముని చంపాడు. అలాంటి దేవుడు నిన్నెందుకు వదులుతాడు? నిన్ను కూడా కాపాడతాడు అనే మాట మాట్లాడతారు. ఇలా దేవుడు నిన్ను చేస్తాడని మోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది ప్రేమల వల్ల. నీకు అనిపించిన కాదు, నాకు అనిపించిన కాదు, ఇది మీకు చెప్తున్నాను. ఎందుకు చూడండి, నేను మీకు తెలియపరుస్తున్నాను, మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మోసము కాకపోతే ఏముంది? ఇది బైబిల్లో ఉన్న మాట ఉన్నది. ఏది? దావీదు గారిని రక్షించాడు దేవుడు, మరి దానియేలు గారిని రక్షించాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోను వీళ్ళని రక్షించాడు. ఇలా చాలా కొంతమందిని రక్షించారు. మరి రక్షించని వారు కూడా ఉన్నారు. వీళ్ళు ఎటు వస్తే అటు తిరుగుతున్నారు ప్రేమైన వారలారా. మీరు ఆలోచించండి, ఎటు వస్తే అటు తిరుగుతున్నారు. కూర్చుంటే కూర్చుంటున్నారు, లేస్తే లేస్తున్నారు, నడిస్తే నడుస్తున్నారు, వెనకకి వెళ్తున్నారు. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు ఈ పాస్టర్లు అనే రీతిగా మీకు తెలియపరుస్తున్నాను. వారి మీద కోపంతో కాదండి, సత్యం ప్రకటించాలి కదండి. చూడండి, ఇప్పుడు వీళ్ళు హెల్ప్ గురించి చెప్పారు. ఎవరు? దేవుడు సహాయం చేసిన దాని గురించి చెప్పారు. ఇక్కడ ఏం చెప్తారు? ఎవరు? మన సౌలు గారు తప్పిపోయారు. సౌలు సమయలు కన్నా ముందున్న రాజు సౌలు గారు తప్పిపోయారు. సౌలు గారు తప్పిపోయాడు, నువ్వు తప్పిపోయినావా, అదే శిక్ష నీకు పడుతుంది అంటారు. మళ్ళీ అదే శిక్ష నీకు పడుతుంది అంటారు. ఇలా చాలామందిని శిక్ష ఉంటే మీకు శిక్ష కలుగుతుంది, దేవుడు హెల్ప్ చేస్తే మీకు దేవుడు హెల్ప్ చేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు దానియేలు అడుగుతున్నానండి, దానియేలు గారిని కాపాడిన దేవుడు, అలాగే దానియేలు గారి నీతిమంతుడు కనుక దానియేలు కాపాడాడు దేవుడు. మరి షద్రక్ మేషక్ నీతిమంతుడు కనుక వారిని కాపాడాడు దేవుడు. మరి దావీదు నీతిమంతుడు కనుక వారిని కాపాడాడు దేవుడు. అలాగే మరి ఎవరు? ఈ పౌలు గారు నీతిమంతుడు కదా, రాళ్లతో కొట్టేటప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేకపోయారు? పోనీ స్టెఫెను గారు బాప్తిసం ఇచ్చి యోహాను గారి మెడ నరికినప్పుడు ఎందుకు దేవుడు కాపాడలేకపోయారు? మీకు తెలుసా? వీళ్ళేమంటారు ప్రియమైన మారలరా? వీళ్ళేమంటారంటే, పౌలు మన కోసం ప్రాణం పెట్టాడు, మనం కూడా ప్రాణం పెట్టాలి. మన కోసము యేసుప్రభు చనిపోయారు, మనం కూడా చావాలి. ఏంటండి ఇవి సువార్తలా? ఇవి కట్టుకథలు కావండి. ఎట్టు వస్తే అటు మరతావు. గనక దేవుని వారలారా, మీరు పరిశుద్ధులు, నీతిమంతులు, నిజాయితీగా నడుచుకునేవారు మీరు గ్రహించాలి. ఇటు అయితే ఇటు. చూడండి, ఇలాగే మరి మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు దానియేలుని కాపాడిన దేవుడు పౌలుని ఎందుకు కాపాడలేదు? షద్రక్ మేషక్ అబేద్నెగోని కాపాడిన దేవుడు స్టెఫెనుని ఎందుకు కాపాడలేదు రాయలతో కొట్టేటప్పుడు? మీ సోదీలు చెప్పదకండి అని నేను అంటాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా. అంటే నేనేమంటానంటే, బైబిల్ అర్థం కాలేదంటాను సహోదరులారా. మీకు బైబిల్ తెలియదు, ఏం చేయాలి? బైబిల్ తెలియకపోతే
ఏం చేయాలంటే గదిలో కూర్చొని ఒంటరిగా ఏడవాలి. దేవా ఏం చేయమంటావు, నా పరిస్థితి ఇలాంటిది, ఏం చేయమంటావు, నా కళ్ళు మూసుకొని పోయినాయి, నా చెవులు మూసుకొని పోయినాయి, నా హృదయం కూలిపోయింది, నన్ను ఏం చేయమంటారు. నాతో సహా చెప్తున్న ప్రేమని వారిలో చెప్పడానికి మాత్రమే ఉంటాము, కానీ గ్రహింపేవారం మనం కాము. గ్రహించడానికి ఇష్టపడండి. చూడండి, ఇప్పుడు షద్రేకును కాపాడిన దేవుడు, షద్రేక్ మెషక్ అబేద్దును కాపాడిన దేవుడు పౌలును కాపాడలేదు. అంటే ఇవి రెండు మాటలు, ఇటు ఉంది ఇటు ఉంది. అలాగే బాప్తిసము, యేసు నామముల బాప్తిసం ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం ఉంది. మరి ఎవరి నామంలో తీసుకోవాలి నీకు తెలియదు. మూడవదిగా తండ్రి దేవుడని ఉంది, కుమారుడు ఉన్నాడు. మరి దేవుళ్ళు ఇద్దరా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురా? తండ్రి ఒక్కైనా. మీకేం తెలుసు? మీకు తెలియదు. అలాగే చూడండి, యేసు ప్రభుల వారు దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఇదే బైబిల్ యేసు ప్రభుల వారు మనిషి అని కూడా చెప్తుంది. లేదంటారా? లేదంటే మీరు నాతో మాట్లాడండి. మీ ప్రియమైన దేవుని వారలారా, మీరు యేసు ప్రభు దేవుడు కాదంటే ఆయన దేవుడని మీకు రుజువు చేయిస్తా. మీరు సత్యంని స్వీకరించిన ఎడల. దొంగతనంగా అడ్డదిడ్డంగా వస్తా అంటే ఎవడు మిమ్మల్ని బాగు చేయలేడు. కానీ న్యాయంగా వస్తానంటే ఖచ్చితంగా యేసు ప్రభుల వారి దేవుడని మీకు రుజువు చూపిస్తా. లేదా మీరు యేసు ప్రభుల వారి దేవుడు అన్నారు అనుకోండి, నేను న్యాయబద్ధంగానే మిమ్మల్ని యేసు ప్రభుల వారి మనిషి అని కూడా రుజువు చేస్తా. మీరు ఒప్పుకొని తీరాల్సిందే. మీరు న్యాయబద్ధంగా వస్తే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. మీకు బైబిల్ ఏం అర్థమైంది ప్రియమైన దేవుని వారలారా? చాలా తేడాగా మరి ఉన్నాము మనము గ్రహించుతాము ప్రియమైన వారలారా. మరి ఆలోచించండి, యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు ఏవి కరెక్ట్ అంటే అన్నీ కరెక్టే, కానీ ఏవి తీసుకోవాలి, ఏవి ఎప్పుడు తీసుకోవాలి, ఏవి ఎట్లా మనం ముందుకు సాగాలి అనేది ఉండాలి. మీకు కావాల్సిందల్లా ఒకటే ప్రియమైన దేవుని వారలారా. ఒకటి ఏం చేయాలంటే నీతి నిజాయితీగా బతకాలి.